గురువుగారు హ్మ్. దత్తక్షేత్రాలలో గాన్గాపురం క్షేత్రానికి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. ఈ క్షేత్ర వైశిష్ట్యం ఏంటో తెలియజేస్తారా? తప్పకమ్మా. ఎందుకంటే దత్తభక్తులందరూ కూడా అశేషంగా, విశేషంగా ఇష్టపడేటువంటి ముఖ్యంగా పౌర్ణమి ఇత్యాది రోజుల్లో ఉండాలి. అక్కడే మేము స్వామివారి యొక్క దివ్యమైనటువంటి నిర్గుణ పాదుకలకు మేము ఆరాధన చేయాలి అనేటువంటి ఒక సంకల్పంతో ఉంటారు. శ్రీక్షేత్ర గాణగాపురం అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా సందర్శించవలసినటువంటి పరమ పవిత్ర క్షేత్రం. మనం శ్రీ గురుచరిత్ర కనుక మనం చూసినట్టయితే సాక్షాత్ స్వామివారి యొక్క ప్రథమ అవతారం శ్రీపాద శ్రీవల్లభులు, ఆ తర్వాత వచ్చినటువంటి అవతారం నృసింహ సరస్వతి స్వామివారు. వారి యొక్క అక్కడ మనకు శ్రీపాదుల వారి యొక్క అవతారంలో సగుణ పాదుకలు మనకు లభ్యమవుతూ ఉంటే, ఇక్కడ మనకు నృసింహ సరస్వతి స్వామివారి యొక్క అవతారంలో మనకు నిర్గుణ పాదుకలు అక్కడ గాణగాపురంలోని ఆ శ్రీక్షేత్రంలో ఈనాటికి కూడా మనకు దర్శనీయంగా ఉన్నాయి. అసలు ఆ క్షేత్రం యొక్క విశిష్టత తెలుసుకోవాలి అంటే భీమా అమరజ నదుల యొక్క సంగమ స్థానమే ఆ క్షేత్రం. అలాగే అష్ట తీర్థములతో ఉండేటువంటి స్థానమే ఆ యొక్క క్షేత్రం. కాబట్టి గాణగాపురంలో మీరు అన్నట్టు ఒక వింత కూడా ఉంటుందమ్మా. అక్కడ స్వామివారు మాధ్యాహ్నిక సమయంలో వచ్చి భిక్ష తీసుకుంటారు. దీనికి ప్రత్యక్షంగా మేము చూసిన ఒక ఐతిహ్యం ఏమిటి అంటే, అక్కడికి ఒక యువకుడు వచ్చాడు, గాణగాపురం వచ్చాడు. ఆయన కూడా దర్శనం చేసుకున్న తర్వాత ఆ క్షేత్రం యొక్క విశేషం ఏంటి అని అడిగాడు. ఇక్కడ స్వామివారు వచ్చి భిక్ష తీసుకుంటారు. ఆ అబ్బాయి కూడా చాలా మంచి సంస్కారం ఉన్నవాడు. నిజమా? అయితే కనుక స్వామివారిని నేను ఎలా అయినా పట్టుకోవాలి. అది ఎలా పట్టుకుంటావు? స్వామివారు మాయామానుష విగ్రహం అయిన కామరూప స్వరూపి కాబట్టి ఆయన ఏ రూపంలో వస్తాడో మనకు తెలియదు, కానీ రావటం తథ్యం. అంటే ఆ అబ్బాయి ప్రతిజ్ఞ చేశాడంట, స్వామివారిని నేను పట్టుకోగలను. సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలైనా ప్రతిరోజు మధ్యాహ్న సమయంలో ఆ గాణగాపుర క్షేత్రం అంతా ఆయన నిశితంగా చూసేవాడు. ఈయన స్వామి, ఎందుకంటే స్వామివారి యొక్క ఆ లీలలు కానీ స్వామివారి యొక్క పద్ధతులు వేరేగా ఉంటాయని గమనించేవాడు, కానీ ఎక్కడా ఆయనకు కనిపించేది కాదు. అప్పుడు అనుకున్నాడట, వీళ్ళంతా కూడా ఎవరో చెప్పింది విన్నారే కానీ ప్రత్యక్షంగా చూసినట్టు లేదు, 3 ఏళ్లగా నేను చూస్తున్నా కదా అనుకొని మరుసటి రోజు లేవబోయేసరికి శరీరం సహకరించలేదు. ఏమంటే విపరీతమైన జ్వరం, చాలా జ్వరం వచ్చింది. అప్పుడు ఎవరో వచ్చి దానికి ఏదో ఒక ట్యాబ్లెట్ ఇచ్చారు. ఇస్తే పడుకొని ఆయన లేచేసరికి భోజన సమయం అయిపోయిందంట. అయిపోతే ఎలా మరి? అక్కడ మధుకరి అని అంటారు. మనం ఒకరి ఇంటికి వెళ్ళి ఆ మధుకరి కనుక మనం తీసుకుంటే మనలో ఉన్నటువంటి అహంకారం తగ్గిపోతుంది. నేను ఈ పేరు ప్రఖ్యాతులతో ఉన్నాను, నా విద్య ఇంత, నా విజ్ఞానం ఇంత, అవన్నీ కాకుండా గురువు ముందు వినయంగా ఉండాలి. కాబట్టి మధుకరి అంటే అక్కడ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ స్త్రీ ముందు భవతి భిక్షాం దేహి అని ఆమె అన్నపూర్ణాదేవిగా భావించి భిక్ష అడగాలి. అప్పుడు ఆమె ఇచ్చింది స్వీకరించినప్పుడు మనలో అహంకారం పోతుంది. ఆ అహంకార రహితమైనటువంటి మనస్సుకే గురుకృప కలుగుతుంది. కాబట్టి ఆ పద్ధతి ఉంది. ఈ అబ్బాయి లేచి ఆలస్యం అయిపోయిందే, కానీ కొంతమంది ఎవరో ఒకరు నాకు దయదలిచి పెట్టకపోతారా ఆహారం అని మెల్లగా అడుగులు వేసుకుంటూ ఒకరింటికి వెళ్ళాడు. వెళ్ళి 3 ఏళ్ళు ఉన్నాడు కాబట్టి పరిచయం అయిపోయింది. వాళ్ళల్లో అడిగారంట, నేను ఈరోజు కొంత ఆలస్యం అయిందమ్మా, భిక్ష ఇస్తారా అంటే ఆమె బయటికి వచ్చి ఆశ్చర్యపోయారు. అదేంటి నాయన, నీవే గంట సేపు ముందు వచ్చి భిక్ష తీసుకొని వెళ్ళావు కదా. అప్పుడు అర్థమైంది, దత్తస్వామి ఈ అబ్బాయి రూపంలో వచ్చి భిక్ష తీసుకున్నాడు అని. ఆ రోజు అర్థం చేసుకున్నాడు, గాణగాపురము శ్రీక్షేత్రం అంటే నిజంగా స్వామి ఉన్నారు. నేటికి కూడా అక్కడ స్వామిని దర్శించిన వాళ్ళు, అనుభూతి చెందినవారు. ఇంకొకటి, అక్కడ ఒక సప్తాహం నేను చూసిన ఒక వ్యక్తి ఉన్నారమ్మా. ఆయన సప్తాహం 7 రోజుల పాటు కేవలం క్షీరం, పాలు మాత్రం తాగి శ్రీ గురు చరిత్ర పారాయణం చేశారు. ఆయన ఒకరోజు తెల్లవారుజామున 3 గంటలప్పుడు స్నానం చేసి శ్రీ గురు చరిత్ర ప్రారంభం చేస్తూ ఉంటే భీమా అమరజ నది సంగమ స్థానం నుండి ఆలయం వైపు వెళ్తున్న అతిపెద్ద అంగలతో ఎవరో వెళ్తున్నట్టు చాలా స్పష్టంగా విన్నాడంట. అంటే దత్తస్వామి యొక్క పద సవ్వడిని కూడా వినగలిగాడు. అంటే ఈనాటికి కూడా దత్తస్వామి వారి యొక్క సంచారం ఉంది, దత్తస్వామి వారి యొక్క నిదర్శనం ఉంది, దత్తస్వామి వారి యొక్క సాక్షాత్కారం కూడా సాధన చేసిన వాళ్ళకు లభిస్తుంది. కాబట్టి శ్రీక్షేత్ర గాణగాపురం మన జీవితంలో ఒక్కసారైనా కూడా దర్శించి తరించాలి అని భావిస్తున్నాను.